ఎంతైనా మార్క్ మూవీ మేకింగే వేరు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అంటే ఠక్కున గుర్తొచ్చేది ఆయనే. ఎంత పెద్ద స్టార్ అయినా, అప్కమింగ్ ఆర్టిస్ట్ తో అయినా కామెడీ పండించడం ఆయన స్టైల్. లేటెస్ట్ గా మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన డైరెక్టర్ నెక్స్ట్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకు ఎవరా దర్శకుడు, ఏంటా స్టోరీ? మినిమం గ్యారంటీ డైరెక్టర్. ఇప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. కొన్ని పిక్చర్స్ బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా అనిల్ రావిపూడి సినిమాలు అంతో ఇంతో సక్సెస్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ కి కేర్ ఆఫ్ గా ఉన్న అనిల్ రావిపూడి ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీని కంప్లీట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు మెగా అనిల్ అంటూ హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి ఓ క్లారిటీ వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీని గురించి అనిల్ రావిపూడి ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడు. రామ్ చరణ్ తో సినిమా చేయాలన్నది తన కోరిక అన్న అనిల్ రావిపూడి చెర్రీతో మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అయి ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే అనిల్ మూవీస్ అంటే హీరో పక్కా ఫ్యామిలీ మెన్ గా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మౌల్డ్ కావాలి. మరి రామ్ చరణ్ తో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడం కష్టం అంటున్నారు. అయితే అనిల్ కూడా రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా స్టోరీ రెడీ చేసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం చెర్రీ పెద్ద సినిమా చేస్తున్నాడు. ఇది పక్కా ఊరా మాస్ సినిమా. ఇక దీని తర్వాత సుకుమార్ తో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. సుక్కుతో ప్రాజెక్టు పూర్తి చేశాక అనిల్ రావిపూడితో రామ్ చరణ్ చేసే అవకాశాలున్నాయి అంటున్నారు. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికి అనిల్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.